వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు గేమ్ చంద్ర మూవీ నుంచి తోప్ సాంగ్ ది ఒక ప్రోమో అయితే వచ్చింది, చిన్నది, ఒక 40 seconds ఉండదు. ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసిన డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇంతకు ముందు ఈ సాంగ్ గురించి బిల్డప్ అయితే మామూలుగా ఇవ్వలేదు, ఓ రేంజ్ లో ఇచ్చారు. ఇందుకే బిల్డప్ ఏమి ఇచ్చారంటే, నా కెరీర్ లో ఇప్పటి వరకు అదిరిపోయే డాన్స్ కొరియోగ్రఫీ అయితే రెండు సాంగ్స్ కి ఇచ్చాను. అది ఒకటి తలపతి విజయ్ కి కంపోజ్ చేసిన అరబిక్ కుతుహు సాంగ్, రెండోది ఈ తోప్ సాంగ్ అని అయితే చెప్పాడు. సో బిల్డప్ అయితే ఒక రేంజ్ లో ఇచ్చారు, మామూలుగా లేదు. ఇప్పుడు ఈ తోప్ సాంగ్ తాలూకా చిన్న ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో ఒక 40 seconds ది, అది ఎలా ఉంది, నాకేమనిపించింది చాలా జెన్యున్ గా చెప్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. సో ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్స్ లో పెట్టచ్చు. ఫస్ట్ ఈ 40 seconds ప్రోమో చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలియలేదు, బట్ ఉన్న దాంట్లోనే మనం ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను. సో ఈ సాంగ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ నా ఫోకస్ ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ సాంగ్ తాలూకా లిరిక్స్ దగ్గరికి వెళ్ళింది. మామూలుగా అయితే ఈ సాంగ్ కి లిరిసిస్ట్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అని నాకు తెలుసు. సో ఆటోమేటిక్ గా రామజోగయ్య శాస్త్రి అంటే మన మైండ్ లో ఏం రన్ అవుతుంది, మంచి మంచి తెలుగు పదాలు, తెలుగు లిరిక్స్, మంచి యతి ప్రాస, ఇలాంటివన్నీ కూడా మైండ్ లో స్ట్రైక్ అవుతాయి. కాకపోతే ఈ సాంగ్ విన్నప్పుడైతే నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఈ సాంగ్ తాలూకు లిరిక్స్ అంతా కూడా ఇంగ్లీష్ లోనే ఉంది, తెలుగులో అయితే లేదు. సో ఇదొక పాయింట్. నెక్స్ట్, సాంగ్ లో నీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. సాంగ్ కైసేరా సాంగ్ లో నీకు ఏం నచ్చారా అంటే, ఈ సాంగ్ లో రామ్ చరణ్ గారు ఇంకా కేరా అద్వానీ గారు వేసిన కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో కలర్వి, అవైతే నాకు నచ్చాయి. నెక్స్ట్ ఈ 40 seconds ప్రోమోని చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఇది కంప్లీట్ ఇండోర్ సాంగ్ అండి. సో సెట్ అది వేసి తీశారు, మనకు అర్థమైపోతుంది. అవుట్డోర్ సాంగ్ అయితే కాదు, ఏదో ఒక పబ్ సాంగ్ టైప్ లో అనిపించింది, కానీ అలాగని పబ్ సాంగ్ కూడా కాదు, ఇది క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక ధూమ్ ధామ్ సాంగ్ అనుకోండి అంతే, ఏదో ఒక చమ్కీ జిగేల్ దగేల్ సాంగ్ టైప్ ఉంటది, అది మ్యాటర్. సో మనకి 40 seconds ప్రోమోలు అయితే ఇంతవరకే మనం అబ్జర్వ్ చేయగలిగాం. సో ఈ 21st డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారని ఇక్కడ క్లియర్ గా చెప్పారు. సో ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఫుల్ సాంగ్ ఎలా ఉందో అనేది మనం రివ్యూ చేయడం బెటర్. మీరు ఈ సాంగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ సాంగ్ నుంచి ఒక మంచి డాన్స్ కంపోజిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన జానీ మాస్టర్ చెప్పింది ఏంటంటే, ఈ సాంగ్ లో స్టెప్స్ అయితే ఒక ఊపు ఊపుతాయి, పైన కింద ఊపు, జానీ మాస్టర్ తోపు అన్నట్టయితే చెప్పారు. సో ఈ సాంగ్ నుంచి నేను లిరిక్స్ మీద అయితే నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఎందుకంటే ఈ సాంగ్ తల్లి లిరిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో ఉంటాయని చాలా క్లారిటీ వచ్చింది. సో నా ఎక్స్పెక్టేషన్ అంతా కూడా డాన్స్ కంపోజిషన్ మీద ఉంది. అండ్ బీట్ కూడా ఎందుకు నాకు అంత ఎక్కినట్టయితే అనిపించట్లేదు. ఫుల్ సాంగ్ వింటే ఏమైనా క్లారిటీ వస్తుందేమో, మళ్ళీ వినాలనిపిస్తుందేమో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నాకైతే ఇలా అనిపించింది ఈ సాంగ్ గురించి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.